దొంగోడంటే బంగారమో ఎండో పైసలో బండో కారో ఇంకేమన్నా ఇల్వగల వస్తువులో ఎత్తుకపోతుంటారు. అంటే దొంగకు చెప్పే లాభం అనే మాటను సార్థకం చేసేదందుకు చెప్పులను కూడా కొట్టేసే దొంగలు కూడా ఉంటారు అనుకోర్రి. కానీ అసోంటోళ్ళు చాలా తక్కువనే చెప్పాలి. అయితే గా ఖమ్మం జిల్లాలో ఒకళ్ళ ఇంట్లో పడ్డ దొంగోడు ఏం ఎత్తుకపోయిండో చూస్తే వీడెక్కడి వింత దొంగోడ్రా బాబు అని నోరెళ్ళబెట్టుడు పక్క. పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా అన్నట్టు దొంగలందు చిల్లర దొంగలే వేరయ్యా అనాలే కావచ్చు. ఎందుకంటే ఇగో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్న గీ ఇంట్లే దండె మీద ఆరేసిన బట్టలు ఎత్తుకపోయిండట గీ దొంగోడు. ఇక చూడు వస్తున్నాడు మెల్లగా ఇంటి కాంపౌండ్ గోడ లోపలికి దూరి బయటున్న వస్తువులన్నీ చూసిండట. కానీ అవేం నచ్చనట్టున్నాయి. దండం మీద ఉతికారేసిన బట్టలను మాత్రం గుంజి మడతబెట్టి సంచిలో జోపుకొని అవతల పడుతూనే ఉన్నాడు ఇట్లా. ఆడికి అనుమానం వచ్చి బయటికి పోయే ముంగట ఆ ఇంటి ఆయన అడిగిండట, ఎవలయా నువ్వు అని అడిగిండట. నేను ఇయర్ ఫోన్స్ అమ్మేదందుకు వచ్చినా అని చెప్పిండట. చూస్తే మంచిగానే అవపడుతున్నాడు కదా, దొంగ శేఖలేం కానస్తలేవు కదా అని పోంగనే దబదబ లోపటి పోయి బట్టలు గుంజుకొని చేయి సంచిలో పెట్టుకొని పోతూనే ఉన్నాడు. ఇక అప్పుడే పని మీద బయటకు వచ్చిన ఇంటి ఓనర్ను, అవునయ్యా దండం మీద ఆరేసిన బట్టలు కానస్తలేవు, నువ్వేమన్నా తీసి ఇంట్లో వేసినవా అని వాళ్ళ ఇంటి ఆమె అడిగిందట. ఏహే నేను ఇప్పుడే ఇంట్లోకి వస్తుంటిని, ఇక నేనెప్పుడు తీసినా అని ఆయన అంటే ఎవరో ఎత్తుకపోయిరని కన్ఫర్మ్ అయింది. మరి బట్టలు ఎత్తుకపోయినోడు ఎవడా అని ఎదురుగున్న షాప్లో సీసీ కెమెరాలు చూస్తే ఈ బట్టల దొంగని బాగోతం బయటపడ్డది. మరి నిజంగా వీడు బట్టలు ఎత్తుకపోయే చిల్లర దొంగోడేనా లేకుంటే ఇంకేదన్నా వేరే ఇంటెన్షన్ తోటి వచ్చి బట్టలు ఎత్తుకపోయిందా అన్న సంగతి కనిపెట్టే పనిలో పడ్డారట నేలకొండపల్లి పోలీసులు. కానీ కూసున్న కాడికెళ్లి అకౌంట్లు ఉడిచి పారేసే సైబర్ దొంగలున్న ఈ కాలంలో కూడా ఇంకా ఇసోంటి చిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి చూడుర్రి.